ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండుగా దీవించునుగాక. మనమందరం కూడా ఈ 2 రోజులు బట్టి వచ్చిన తుఫాను గురించి మనం ముఖ్యంగా ప్రార్థన చేస్తాం. అవసరంలో ఉన్న వారి గురించి మనమందరం కూడా ప్రార్థన చేసి దేవుని దీవెనలు పొందుకోవాలి. అందరూ కూడా ఈ తుఫానుకి ఎటువంటి ఆటంకం కలగకుండా అందరూ మేలైన మార్గంలో నడవాలని మన సంఘమంతా కూడా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మనం అలా చేస్తే మనం కూడా దీవించబడతాం. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నారో, ఎవరైనా వరదల్లో చిక్కుపోయారు, వారి గురించి ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు విందాం. ఈరోజు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి విశ్వాసము లేని హృదయమును మీలో ఎవరి యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త విశ్వాసం ఉండాలంటే మనకి ఆ విశ్వాసమే మనల్ని కడవరకు కాపాడాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనకు సమస్తము సమకూర్చి పెడతాడు, మనకి మేలైన మార్గంలో నడిపిస్తాడని విశ్వాసంలో ఉండాలి. అవిశ్వాసం అసలు ఉండకూడదు. అవిశ్వాసము మనల్ని అనర్థాలకు దారి చేస్తుంది. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆనుకొని ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటే సమస్తము జరిగించగలడు నా దేవుడు. మనం విశ్వాసం వీరులు అవ్వాలండి. విశ్వాసం వల్ల ఏమైంది? అబ్రహాము దేవునికి నమ్మకంగా సుడయ్యాడు. అదే విశ్వాసం మోషే ఏమయ్యాడు? నా నలతటిలో నమ్మకమైన వాడయ్యాడు. ప్రతిదానికి విశ్వాసం కాపాడుకున్నారు కాబట్టి కొన్ని మన పట్ల జరిగినాయి. మన పైన మన పితరులు కూడా ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఆ విశ్వాసాన్ని కాపాడబట్టి సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపెడుతున్నారండి. ఈ విపత్తులన్నీ అయ్యే మనం విడిచిపెట్టబడబట్టి, ఆయన విడిచి మనం దూరంగా జీవించబట్టి, మనలో పాపం ఉన్న బీజం ఇంకా అలా ఉండటం మూలాన కొన్ని ఇలా జరుగుతుంది. దేవుని ఎదుట మనం ఎప్పుడూ కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుడు సమస్తము చేయగలడు. మీ హృదయంలో ఏదైనా ఉంటే ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మనం అన్నీ తెలిసి కూడా మన విశ్వాసం ఎలా కాపాడుకుంటున్నాం, మన హృదయం ఎలా ఉందో ఒకసారి. హృదయం అంట చెడు ఆలోచనలకు, చెడు తలంపులకి ఎక్కువ మంచి నడవడికి మొగ్గు చూపదు. మనం అలా హృదయాన్ని మనం కఠినపరుచుకోకూడదు. మన హృదయంలో ఏముందో అది మన విశ్వాసంతో అడగాలి. దేవుని అడిగితేనే అప్పుడు కార్యాలు చేయగలడు. సహోదరులారా, మీరు విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. విశ్వాసం లేని దుష్టముగాలు తయారవ్వాలి. దేవుని ఎదుట నీతిమంతులుగా మీ విశ్వాసం అనేది కాపాడుకోండి దేవుడి లేఖనాలు తెలియపరుస్తుంది. అలాగే 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడునట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. నేనండి ఇక్కడ తాను నిలుచున్నానని తలంచుకున్నవాడంట, పడునట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. మనం దేంట్లో పడిపోతున్నామో, మనం దేంట్లో దిగజారిపోతున్నామో, మనం దాన్ని పడిపోతామేమో, దేవుని సన్నిధికి దూరం అవుతామేమో, దేవునికి మనం ఇంకా దూరం అయిపోతామో అని జాగ్రత్తగా చూడమంటున్నాడు. పౌలు గారు రాశాడు. మన విశ్వాసం ఎలా ఉందో, తాను నిలుచున్నానని అనుకోవద్దంట. మనం ఎక్కడ నిలుచుంటాం? అందరూ చెడు వ్యసనాల దగ్గర, చెడు ఆలోచనల దగ్గర, చెడే ముందర మనలోంచి నడుస్తుంది. అక్కడ నిలుచోవద్దు అంటున్నాడు దేవుడు. నిన్ను నన్ను కూడా దేవుడు మేలైన మార్గంలో నడవండి. మీరు నిలుచున్న స్థలం ఎలా ఉందో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. అది యోగ్యమైనదా కాదా, నీకు పనికొచ్చేదా కాదా అని మన విశ్వాసంగా ఉండాలంట. ఆ విశ్వాసమే మనల్ని కాపాడుతుంది. మీరు అదే అంటున్నాడు ఇక్కడ. మీరు తలంచుకున్నదంట మీరు నుంచున్న స్థలం ఎలా ఉందని.
మీకు తెలుసు, అన్నీ తెలుసు, నాకు తెలుసు నేను ఈ పాపంలో పడతాను, ఈ పాపం మనం పాపమే చేస్తున్నామని తెలిసి కూడా పాపమే చేస్తాం. అక్కడ నిలవద్దు అంటున్నాడు. నిలుచున్నారని దాంట్లో పడిపోతారేమో, జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. మనం అలా ఉంటున్నామో లేదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని విడిచిపెట్టకూడదు, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదే మనకు దేవుని మేలైన మార్గం అని తెలుసుకోవాలి. అలాంటి వారంగా ఉంటున్నామో లేదో ఒకసారి జాగ్రత్త పడే కృపను మనకు దయచేయాలని. దేవా, నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. నేను ఎక్కడ నుంచి ఉంటున్నాను, నేను ఎక్కడ నడుస్తున్నాను, సమస్తము ఎరిగిన వాడు. నన్ను మేలైన మార్గంలో నడిపించయ్యా. ఇక మీద దుష్టులతోనూ సాంగత్యం చేయక నీ సన్నిధిలో గడిపే యోగ్యత నాకు కలగజేయమని ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటారో, జీవము గల దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దుష్ట హృదయం మీలో ఏమైనా ఉందేమో దాన్ని తీసేసుకోండి. ఆ హృదయాన్ని మీరు జాగ్రత్త. ఆ హృదయం దుష్ట హృదయంలో పడతారేమో. మీరు మేలైన మార్గంలో నడవండి అని దేవుడు పదే పదే చెబుతున్న అదే మార్గంలో నడుస్తున్నావేమో. ఓ చెల్లి, ఓ తమ్ముడాను, జాగ్రత్త జాగ్రత్త. నువ్వు నడిచేనాడు కాక జాగ్రత్తగా కాపాడు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోయ్యా. మేము ఎలాంటి నడక నడుస్తున్నామో, మేము ఎలాంటి బాటలో నడుస్తున్నామో మమ్మల్ని హెచ్చరికతో మాట్లాడిస్తున్నావయ్యా. నీ కృపలో నన్ను దాసయ్యా. దుష్ట హృదయములతో మాకు సాంగత్యం చేయనీకయ్యా. యథార్థమైన మార్గంలో నడిపించయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నాం. లోకాసు వర్తమానం 17:7-3 కూడా అంటున్నాడు, మీ విషయమై మీతో మీరే జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతనికి క్షేమం. అతడు మారు మనసు పొందితే మీరే జాగ్రత్తగా ఉండమంటున్నాడు. సహోదరుడు తప్పిదము చేసిన, సహోదరురాలు తప్పిదము చేసిన మనం ఎలా ఉండాలంటే వాళ్ళని గద్దించాలంట. అలా గద్దించి బుద్ధి చెప్పేవాళ్ళని ఉండాలి. అప్పుడు మారు మనసు పొందితే ఆ ఫలం మనకే వస్తుంది. అన్యుల్ని మార్చాలని, అన్యులతో సహవాసం చేసుకోవాలని మనం అలా ఉండాలి. వాళ్ళు నాకెందుకులే, వాళ్ళ సహవాసం నాకు వద్దులేని మనం అనుకోకూడదు. ఎవరైనా దారి తప్పి నడుస్తున్నారేమో, నీ సహోదరుడు ఏంటి, సహోదరి ఏంటి, నీ అన్నదమ్ములేంటి, ఎవరైనా నీ సన్నిధికి రాకుండా వాళ్ళు అభద్రపడుతున్నారేమో ఒక్కసారి వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పమంటున్నాడు దేవుడు. అప్పుడే పరలోకంలో నీ ఫలం ఫలితం అవుద్ది అంటున్నాడు. మనం ఎలా ఉంటున్నాం ఒక్కసారి జాగ్రత్తగా ఉన్నాం. మీ ఇష్టం మీరే జాగ్రత్తగా ఉండండి. మేలైన మార్గంలో నడవండి. ఈ ఇరుకు మార్గంలో నడవండి. విశాల మార్గము అది పాపానికి దారి తీస్తుంది. ఇరుకు మార్గంలో నడిచి దేవునికి ఇష్టలుగా ఉండండి మనం గద్దించాలంట. అదే మనకి మేలైన మార్గం అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలా ఉంటున్నామో లేదో ఒకసారి మనం ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులైనా సహోదరులైనా అందరి గురించి మనం ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా ఏక మనసు ఏకాత్మతో ప్రార్థన చేస్తే దేవుడు ఒకప్పుడు మనకు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టుకో, విశ్వాసం లేని దుష్ట సావాసం చేయకు అని దేవుడు లేఖనాలు పోషిస్తుంది. అలా మనం ఉంటున్నామో లేదో ఒకసారి మనమే మనం ఒక జాగ్రత్తగా ఉన్నాం. మీరైన మార్గంలో నడుద్దాం. మీ విషయం మీరే జాగ్రత్తగా ఉండండి అని లేఖనాలు ఎలా తెలియపరుస్తున్నాయో మనం జీవం గల దేవుని దర్శిద్దాం. అలాంటి స్థితిగతుల్లో నుంచి మార్చాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్టి స్థితి మనందరికీ కలగజేయాలని దేవుడి పేరట మీ అందరినీ కోరుకుంటున్నాం. అందరూ కూడా జీవం గల దేవుణ్ణి ఆయన ముఖ దర్శనం చూసి ఆయన వారసులవుతాం. ఇట్టి స్థితి మనందరికీ